రైట్ గా డీటెయిల్స్ చూస్తే కర్నూలు జిల్లా కొంగనపాడు గ్రామంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా సీతారాముల వారి రథోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నంద్యాల వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాడసాని రాంభూపాల్ రెడ్డి హాజరు కానున్న నేపథ్యంలో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీంతో ఆగ్రహించిన వైసీపీ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీనిపై స్పందించిన కాడసాని రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా తనను అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పాల్గొనడంతో కాడసానిని అడ్డుకున్నామని పోలీసులు తెలిపారు. ల్యాండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున కాడసాని రాంభూపాల్ రెడ్డిని హాజరు కానివ్వలేదని తెలిపారు. ఆగడాలు ఎక్కువైపోతాయి కదా, విమర్శించేతో ఉంటేనే పరిపాలన సక్రమంగా అర్చన చేసి మీదే ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. బసవరాజు, చెప్పండి. కాడసాని రాంభూపాల్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. పోలీసులు అప్డేట్స్ ఏంటి? ఎస్ బ్రహ్మణి, కాడసాని రామరెడ్డిని ఏదైతే పోలీసులు అంటే ఈ రోజు హౌస్ అరెస్ట్ చేశారు. కొంత ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. అంటే ప్రధానంగా ఏదైతే కల్లూరు మండల పరిధిలోని కొంగనపాడు గ్రామంలో ఏదైతే నిన్న శ్రీరామనవమి వేడుకలు బ్రహ్మాండం జరిగాయి. ఈ రోజు రథోత్సవ కార్యక్రమం ఉన్న నేపథ్యంలో అంటే ప్రతి ఏటా రథోత్సవానికి మాజీ ఎమ్మెల్యే కాడసాని హాజరయ్యే వాళ్ళు. అందులో భాగంగా ఈ రోజు వెళ్లాల్సిన పరిస్థితుల్లో పోలీసులు అయితే నోటీస్ జారీ చేసి ముందస్తు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ వార్త కొంత దావనంలో వ్యాపించి అనుచరులు అయితే భారీ ఎత్తున కాడసాని ఇంటి చేరుకున్నారు. అదేవిధంగా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఈ సందర్భంగా కాడసాని అంటే మీడియా ముఖంగా మాట్లాడుతూ అంటే రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతూ ఉంది, అయితే పోలీసులు తనని ఎందుకు ఆపారు, అంటే రథోత్సవానికి ఎందుకు వెళ్ళనివ్వట్లేదని ఒక క్వశ్చన్ అయితే రైజ్ చేశాడు. అయితే మరి ఈ అంశంలో గతంలో మేము అధికారంలో ఉన్నాము, ఇలా చేయలేదు, అధికారం ఎవరికి శాశ్వతం కాదు, సో ఇలాంటి పరిస్థితులు మంచివి కాదని కాడసాని చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనా అంటే అధికారము ఉందనో లేదా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నామనో ఈ విధంగా దుందుకుడు ప్రవర్తించడం ఎంతవరకు మంచిది కాదని ఆయన చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. బ్రహ్మణి, రైట్ బసవరాజ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఆగడాలు ఎక్కువైపోతాయి కదా, విమర్శించేతో ఉంటేనే పరిపాలన సక్రమంగా అర్చన చేసి మీదే ఆగడాలు ఎక్కువైపోతాయి కదా, విమర్శించేతో ఉంటేనే పరిపాలన సక్రమంగా అర్చన చేసి మీదే వైసీపీ నేత మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాకు కడప కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నెల 21 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇక కాసేపట్లో పోలీసులు కడప జైలుకు తరలించనున్నారు. ఇవాళ ఉదయం సుమారు 8 గంటల పాటు డీటీసీలో అహ్మద్ బాషాను విచారించిన పోలీసులు అక్కడి నుంచి తొలుత అతన్ని రిమ్స్ కు తరలించారు. ఇక వైద్య పరీక్షల అనంతరం కడప 2 అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎదుట హాజరుపరిచారు. అహ్మద్ బాషాను పోలీసులు ఆదివారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కువైట్ కు వెళ్లేందుకు ముంబై విమానాశ్రయానికి చేరుకున్న ఆయన్ను ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని కడప పోలీసులకు అప్పగించారు.
2022లో కడప వినాయక్ నగర్లో తలెత్తిన ఓ స్థల వివాదంలో జరిగిన ఘర్షణలో ముస్తాక్ అహ్మద్ అనే వ్యక్తిపై అహ్మద్ బాషా తన అనుచరులతో కలిసి దాడి చేశారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం రేకెత్తించగా ఆయనపై వైకాపా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇక రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తనను అరెస్టు చేస్తారన్న భయంతో అహ్మద్ బాషా దుబాయ్లో తలదాచుకుంటున్నారు. రంజాన్ నేపథ్యంలో ఇటీవల కడపకు వచ్చారు. ఇక తిరిగి ముంబై వెళ్లేందుకు విమానాశ్రయానికి చేరుకోగా అప్పటికే ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో అదుపులోకి తీసుకున్నారు. భూమిని కౌలుకు ఇస్తే అన్యాయంగా తమ పొలాలను లాక్కున్నారని ఓ రైతు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు వాపోయాడు. సొంత అన్నే తమ 20 గుంటల భూమిని దోచుకున్నాడని బాధితుడు ఆరోపించారు. తనకు మద్యం తాగిపించి బలవంతంగా తెల్ల పేపర్ మీద సంతకం చేయించుకున్నారన్నారు. అంతేకాకుండా గ్రామ మాజీ సర్పంచ్ మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని స్థానిక ఎంఆర్ఓ ఎస్ఐలు చివరికి కలెక్టర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. అందుకే న్యాయం కోసం ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తున్నామని ఆ రైతు తెలియజేశాడు. నల్గొండ జిల్లా కాల్వపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మాకు 20 గుంటల భూమి ఉంది. మా తాతల ముత్తాతల నుంచి 80 సంవత్సరాల నుంచి అది ఇనాములుగా వచ్చిన ఆస్తి. దానిని మేము విజయవాడలో ఉండటం వలన మా పెదనాన్నగారి కొడుకైన ఒంటిపాక సాయిలకి మేము కబ్జా మీద ఉంటే అతను కౌలుకి ఇచ్చాం. ఈ మధ్యకాలంలో అంతా వస్తుందో చూసుకుంటాం, ఆయన కౌలు ఇస్తున్నాడు, అంతా బాగానే జరుగుతుంది. ఈ జగన్ ఒంటిపాక జగన్ సర్పంచ్ అయిన తర్వాత 2019లో దాన్ని ఏ కాగితాలు, ఏ ఆధారాలు, ఏ సంతకాలు లేకోకుండా దాన్ని దొంగ పట్ల ఎలా పుట్టించుకున్నాడు. ఇతను 2015లో మేము కాగితం రాసినట్టు మాకు 2 లక్షలు ఇచ్చి మన్నాయి పైన రాపించుకున్నట్టు రిజిస్ట్రేషన్ చేసుకున్నాము 19లో. 2022లో మా ఇంటికి పెళ్లికి వచ్చి 30,000 రూపాయలు కట్నం కింద చదివి అక్కడికి కారులో వీళ్ళందరూ నలుగురు వచ్చి మా అన్నయ్యతో మందు తాగిచ్చి, అన్న నీకు మొన్న 30,000 ఇచ్చాం, మరి ఆయన అప్పుడుతున్నాడు, 19 లక్షలకి ఇవ్వాలి, మేము దీనికి ఒక సంతకం పెట్టమని ఫుల్గా బార్లో తాగిచ్చి ఆయనతో సంతకాలు పెట్టించి వచ్చేసి అవి 2022లో చూపిస్తూ మొదలేశాడు. అవి మాకు బయటికి తీస్తానికి 2023కి ఇచ్చారు ఆ పేపర్. మేము ఇక్కడ ఉన్నాం. మేము ఇక్కడికి వచ్చి 1 నెల రోజులు ఉండి వెళ్ళిపోగానే మళ్ళీ భూమి మీద ఏదో వద్దున్నటం, మేము వేసిన పైరు నాశనం చేస్తాం, కడీలు పీకేస్తాం. అసలు మాకు మొన్న అయితే వార్నింగ్ ఈ పంతంగి లక్ష్మయ్య, శంకరు, ఈ ఎంపాల్ శ్రాయిలు, ఈ జగను, నువ్వు ఇన్నాళ్ళు మేము పదవిలో ఉన్నాం కాబట్టి వదిలేసాం, ఇక నుంచి నువ్వు ఊళ్ళోకి వస్తే నువ్వు ఎట్లా వచ్చి ఊళ్ళో తిరుగుతావు చూడని నన్ను భయభ్రాంతులకు గురి చేసి ఇప్పుడు నేను ఊళ్ళోకి ఎక్క కూడా వెళ్తున్నా. అంత భయానికి గురి చేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కారణంగా జేఈ మెయిన్స్ పరీక్షలను విద్యార్థులు రాయలేకపోయారు. విశాఖ జిల్లా పెందుర్తి అయాన్ డిజిటల్ జేఈ విద్యార్థులకు పవన్ కాన్వాయ్ అడ్డుగా వచ్చింది. దీంతో పరీక్షా కేంద్రానికి విద్యార్థులు ఆలస్యంగా వెళ్లారు. లేటుగా వచ్చారని 23 మంది స్టూడెంట్స్ ను నిర్వాహకులు అడ్డుకున్నారు. తమను లోపలికి అనుమతించండి అంటూ విద్యార్థులు వాపోయినా సిబ్బంది ఒప్పుకోకపోవడంతో ఎగ్జామ్ సెంటర్ వద్దే స్టూడెంట్స్ కన్నీటి పర్యంతమయ్యారు. రావాలండి టైం యాక్చువల్గా, కాకపోతే మేము 8:32కి వచ్చామండి. ఈ 2 నిమిషాలు కూడా ఏంటంటే మాకు ఇక్కడ ట్రాఫిక్ ఆపేశారు రెస్ట్రిక్షన్స్ వల్ల. పవన్ కళ్యాణ్ సార్ వస్తున్నారని. సో నేను అనేది ఏంటంటే ఇదే లైన్లో పవన్ కళ్యాణ్ సార్ వస్తున్నారు, ఇదే లైన్లో ఎగ్జామ్ సెంటర్ ఉంది. సో పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ రూల్స్ పాటించి వాళ్ళ పేరెంట్స్ కానీ ట్రాఫిక్ కామన్ పీపుల్ అందరిని ఆపేశారు. సో ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్ సెంటర్కి ఎంటర్ అవ్వడానికి 2 నిమిషాలు తేడా వచ్చింది. 2 నిమిషాలు సెంటర్కి తేడా రావడం వల్ల వీళ్ళు సెంటర్లోకి అలౌ చేయలేదు. సో ఈ రోజు కానీ ఎగ్జామ్ రాయకపోతే 1 ఇయర్ వీళ్ళకి భవిష్యత్తు పాడైపోతుంది. సో నేను అనేది ఏంటంటే ఈ రోజు ఉంది ఎగ్జామ్, ఈ రోజు ఆఫ్టర్నూన్ ఉంది, మళ్ళీ రేపు ఉంది. రేపు లాస్ట్ కాబట్టి అట్లీస్ట్ ఇది దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ సార్ అయినా సరే ఇది ఇష్యూని ఆయన దాకా తీసుకొని వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే ఆయన కనీసం రేపటికైనా ఈ ఉండిపోయిన పిల్లలకి అవకాశం ఇస్తే వాళ్ళ భవిష్యత్తు ఈ 1 ఇయర్ వేస్ట్ అవ్వకుండా ఉంటుందని రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఇది వీళ్ళు ప్రాబ్లం అని కాదు, పోలీసుల ప్రాబ్లం అని కాదు,
ఈ సిస్టమ్ పొలిటికల్ గా ఆయన రావడం, ఈ లైన్ లోనే ఆయన వెళ్ళడం కూడా ఇదే లైన్ లో సెంటర్ ఉండడం వల్ల ట్రాఫిక్ ఆంక్షల వల్ల లేట్ అయిపోయాం తప్ప కావాలని లేట్ అయిందేం కాదండి. ఇది పిల్లలు కూడా లెటర్ రాశారు, పిల్లల పేర్లు కూడా రాశాము. దాదాపుగా 20 నుండి 30 మంది ఆగిపోయారండి పిల్లలు. చాలా మంది. అనకాపల్లి జిల్లాలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. మతి స్థిమితం లేని మహిళా కానిస్టేబుల్ అవతారంలో హల్చల్ చేసింది. రోడ్డుపై వెళ్తున్న వాహనాన్ని ఆపుతూ నానా హంగామా సృష్టించింది. సెల్ ఫోన్ డ్రైవింగ్, హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఫైన్ వేస్తానని వాహనదారుల ఫోన్లు లాక్కునే ప్రయత్నం చేసింది. దీంతో భయాందోళనకు గురైన ట్రావెలర్స్ ట్రాఫిక్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. విచారించగా మతి స్థిమితం లేని మహిళగా గుర్తించారు. ఈ మహిళ ఎక్కడ నుంచి వచ్చిందో ఏంటో అని దానిపై పోలీసులు విచారిస్తున్నట్లు వెల్లడించారు. నేను కేసులని కాదు, నన్ను ఎవరైనా నమ్మాలి అంతే, మీకోసం కదా ఉన్నాను. ఓకేనా? కాదు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులను స్పీకర్ అయ్యన్న పాత్రుడు, సతీమణి పద్మావతి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ ప్రారంభించారు. 8 నెలల కాలంలో నర్సీపట్నం మున్సిపాలిటీకి 20 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి సీసీ అభివృద్ధికి కార్యక్రమాలు చేస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అన్ని పనులు చేస్తామని వారు తెలిపారు. కాకినాడ శశికాంత్ నగర్లో ఇటీవల జనసేన పార్టీలో చేరిన సెలిన్ ప్రియా స్వగృహంలో జనసేన పార్టీ కార్యకర్తలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, కోఆర్డినేటర్ కటకంశెట్టి ప్రభాకర్ హాజరయ్యారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహిళలకు అన్ని రంగాల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. మహిళలను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తూ మహిళా సాధికారత దిశగా జనసేన పార్టీ కృషి చేయడం జరుగుతుందన్నారు. కొనదెల పవన్ కళ్యాణ్ మహిళలకు పెద్దపీట వేశారని పార్టీ అధికార ప్రతినిధి పిల్లరిశెట్టి రాజేశ్వరి తెలిపారు. ఎప్పుడో పార్టీ స్టార్ట్ చేసిన నాటి నుంచి ఉన్నటువంటి కొద్దిమంది మహిళ యాక్టివ్గా ఉన్నారు, యాక్టివ్ చేద్దాం అన్నారు. ఆలోచన కూడా తగ్గించడం మన ఆలోచనలో అందుకు ఈ సమావేశం
సమావేశం పార్టీ పరంగా నా బలవంతం చర్యలు తీసుకోవడం అలాగే కాకినాడ గవర్నమెంట్ సమావేశం అభివృద్ధి దిశగా అఖిల పక్షంగా అందరికీ గౌరవిస్తారు, అందరినీ మాట్లాడించి ఆ రీసెర్చ్ సూచనలన్నీ తీసుకుని మంచి సమావేశం చాలా తృప్తికరమైన సమావేశం. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు పరిపాలన కింద స్థాయి దాకా వెళ్తుందా లేదా ఒక డిపార్ట్మెంట్. అతి దారుణంగా వివాహితను హత్య చేసిన ఘటన ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలో చోటు చేసుకుంది. భర్త రోకలి బండతో కొట్టడంతో భార్య అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు చెప్పారు. హత్య చేసిన అనంతరం నిందితుడు చిల్లకల్లు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడని వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సూరంగి రాజవారి కోట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హెబ్రోను మిషన్ స్కూల్ చిన్నారులతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 3 చిన్నారులకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. లారీని ఓవర్టేక్ చేస్తూ ఉండగా ఘటన జరిగినట్లు ఆటో డ్రైవర్ తెలిపాడు. పరిమితికి మించి 14 మంది చిన్నారులను ఎక్కించడం, అతి వేగమే ప్రమాదానికి గల కారణాలని స్థానికులు తెలిపారు. గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తాడేపల్లి మహానాడులో రాత్రి యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. రైల్వే కట్టపై మధ్యలో యువకుల మధ్య ఘర్షణ నెలకొందని స్థానికులు తెలిపారు. అనంతరం ఆ యువకుడిని కత్తితో పొడిచి పారిపోయారని చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాధితుడు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. మృతుడు ఇటావర్ధన్ గా పోలీసులు గుర్తించారు. ఇక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అనకాపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని వెనక నుంచి మహీంద్రా సుప్రో ప్యాసింజర్ వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో 2 మృతి చెందగా 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బాధితులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. భద్రాచలం నుంచి విశాఖకు వస్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఇక డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి గల కారణాలని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. చికిత్స పొందుతున్న వారిలో 2 పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖకు తరలించామని వైద్యులు పేర్కొన్నారు. మృతులు బాధితులు పారిశుద్ధ్య కార్మికులుగా విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
అనకాపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రావికమతంలో ఓ యువకుడు హత్య కలకలం సృష్టించింది. మేడివాడికి చెందిన కొలిపాక పవన్ కుమార్ దారుణ హత్యకు గురై మరణించాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనకాపల్లికి చెందిన క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకుని హత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఫోన్ కొనేందుకు పవన్ రావికమతం అనకాపల్లికి వచ్చినట్లు తండ్రి త్రిమూర్తులు తెలిపారు. పన్నెండు గంటల 1 గంట సమయంలో కొలిపాక త్రిమూర్తులు అను ఒక వ్యక్తి రావికవతం నుంచి తన కుమారుడైన పవన్ కుమార్ని గుర్తు తెలియని వ్యక్తులు తిరుమల ఫంక్షన్ హాల్ ఎదురుగా మన గన్నికో నుంచి పిల్లవానిపాలెం వెళ్ళే రోడ్డు పైన హత్య చేసి రక్తమడుగులో పడి ఉన్నాడని చెప్పి మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఏమంటే రావికవతం ఎస్ఐ గారు మరియు మేము మిగతా సర్కిల్లో ఉన్న ఎస్ఐస్ అందరూ సిబ్బంది వచ్చి నేరస్థలంలో మృతుడు చనిపోయే విధానాన్ని నేరస్థలాన్ని పరిరక్షించి సేమ్ టైం మృతుడు చనిపోవడానికి ముందు ఎవరెవరితో కలిసారు, ఎక్కడెక్కడికి వెళ్ళారనే విషయాలను ఆరా తీసి వాళ్ళ ఫ్రెండ్స్ అలాగే అనుమానితులను చెక్ చేయడానికి పలు బృందాలుగా ఫామ్ చేయడం జరిగింది. దాని మీద దర్యాప్తు వేగవంతం చేస్తాను. తదుపరి వివరాలు ఏమైనా వచ్చించో మీకు మరలా తెలియజేస్తామని చెప్తాను. వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఇంధన ధరలు పెంచింది. లీటర్ పెట్రోలు, డీజిల్ ధరలపై ₹2 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఎక్సైజ్ డ్యూటీ పెట్రోల్ సంస్థలే భరిస్తాయని తెలిపింది. ఈ ఎఫెక్ట్ వాహనదారులపై ఉండదని తెలిపింది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుసగా సెలవులు రావడంతో భక్తులు కుటుంబ సమేతంగా శ్రీవారి వద్దకు భారీగా తరలివచ్చారు. శ్రీరామనవమి పండుగ సందర్భంగా ప్రముఖులు కూడా భారీగా తరలివచ్చి వెంకన్నను దర్శనం చేసుకున్నారు. తెల్లవారుజాము నుంచి తిరుమల కొండకు భక్తులు పోటెత్తారు. దీంతో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలకు పైగానే సమయం పట్టే అవకాశం ఉందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. ఆదివారం ఒక్కరోజే 72,960 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 23,126 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తులు శ్రీవారి హుండీకి భారీగా విరాళాలు, కానుకలు ఇచ్చారు. ఇక నిన్న శ్రీవారి ఆదాయం ₹3.63 కోట్ల వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో భక్తులు మరింతగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. వేసవి దృష్ట్యా తిరుమల భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. త్వరలో స్కూళ్లకు కూడా సెలవులు వస్తూ ఉండటంతో తిరుమలలో పిల్లలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. తిరుమల వెంకన్న వద్దకు ఎంతమంది భక్తులు వచ్చినా ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు. తిరుమల పర్యటనకు సంబంధించి భక్తులు కూడా తగిన ప్లాన్ చేసుకుని రావాలని పిలుపునిచ్చారు. విశాఖపట్నం జ్ఞానపురం జీవీఎంసీ కార్యాలయంలో ఏసీపీ బృందం దాడులు నిర్వహించారు. ఈ మేరకు డేటా ఎంట్రీ ఆపరేటర్ చంద్రశేఖర్, అవుట్సోర్సింగ్ సూపర్వైజర్ వెంకటరమణ 20,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబట్టారు. మరణ ధృవీకరణ పత్రానికి 40,000 డిమాండ్ చేసి 20,000కు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఈ సోదాల్లో డీఎస్పీ బీవీఎస్ నాగేశ్వరరావు, ఏలూరు రేంజ్ డీఎస్పీ రమ్య తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ముత్తంగి ఎంక చెరువు సుందరీకరణ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరై పనులకు శంకుస్థాపన చేశారు. ఆధునిక సౌకర్యాలతో ప్రజలకు ఆహ్లాదపరిచే విధంగా చెరువు సుందరీకరణ పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. 7,32 లక్షల హెచ్ఎండిఏ నిధులతో పనులు చేపట్టామన్నారు. అలాగే ముత్తంగిలో వెనక చెరుకు హెచ్ఎండిఏ డిపార్ట్మెంట్ ద్వారా 7.5 కోట్లు ముత్తంగి వెనక చెరుకు బ్యూటిఫికేషన్ సుందరీకరణ కోసం, అలాగే తుమ్మక్ చెరుకు గిట 3.5 కోట్ల రూపాయలతోటి సుందరీకరణ కోసం శాంక్షన్ తీసుకొని పనులు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలకు మార్నింగ్ అవర్స్ వాకింగ్ కానీ, ఈవినింగ్ అవర్స్ వాకింగ్ కానీ, పిల్లలకు చిల్డ్రన్స్ ఐటమ్స్ కానీ, ఓపెన్ జిమ్ కానీ అన్నీ సమకూర్చి ఈ ప్రాంత ప్రజలకు లైటింగ్, మ్యూజికల్ సౌండ్ సిస్టంతో సహా ఈ ప్రాంతాన్ని అంతా ఈ చెరువులను డెవలప్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొని అధికారులతో ఎప్పటికప్పుడు చర్చించి ఈ పనులన్నీ కంప్లీట్ చేస్తాం. ఈ డబ్బు సరిపోదు, ఇంకా రివేజ్ మనం హెచ్ఎండిఏకు రివేజ్లో మనం శాంక్షన్ తీసుకుంటాం. అది కాకపోతే జిహెచ్ఎంసీకి వెళ్ళి తీసుకుంటాం. అది కాకపోతే ఇంకా సిఎస్ఆర్ల గిట్ట మన కమిట్మెంట్ ఇచ్చిన బిల్డర్స్ కొంతమంది ఏపీఆర్ వాళ్ళతో గిట్ట మాట్లాడి అది గిట్ట డబ్బు సమకూర్చి ఈ తుమ్మక్ చెరువును సుందరీకరంగా ఈ ప్రాంత ప్రజలకు అందించడానికి పూర్తి ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకెళ్తాం. పటాన్చెరు టౌన్లో తుమ్మక్ చెరువు వక్ఫ్ బోర్డులను తమ నియంత్రణలో ఉంచుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరుకోవడం లేదని కేంద్ర మంత్రి బీజేపీ చీఫ్ జేపీ నడ్డా స్పష్టం చేశారు. ముస్లిం సమాజానికి విద్య, ఆరోగ్య సంరక్షణ, ఉపాధి అందించేందుకు సాయం చేయడానికి వక్ఫ్ బోర్డులు చట్టబద్ధంగా పనిచేస్తాయని తెలిపారు. బీజేపీ 46వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. వక్ఫ్ బోర్డులు నిర్వహిస్తున్న వారు దాని నిబంధనల ప్రకారం నిర్వహించాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని నొక్కి చెప్పారు. వక్ఫ్ బోర్డు ఆస్తులు, నిధులను ముస్లింలకు విద్యను ప్రోత్సహించడానికి, ఉపాధి అవకాశాలను అందించడానికి అంకితం చేయాలన్నారు. తుర్కియా సహా అనేక ఇతర ముస్లిం దేశాల ప్రభుత్వాలు కూడా అక్కడి వక్ఫ్ ఆస్తులను తమ ఆధీనంలోకి తీసుకువస్తున్నాయన్నారు. ఇక వక్ఫ్ బోర్డును నడుపుతున్న వారు నిబంధనల ప్రకారం పనిచేయాలని మాత్రమే ప్రభుత్వం చెబుతోంది. అంతేగాని వక్ఫ్ బోర్డును నియంత్రించాలనుకోవడం లేదు. దీన్ని నిర్వహించే వ్యక్తులు చట్ట పరిధిలో పనిచేస్తారని, నియమాలను పాటిస్తారని నిర్ధారించుకోవడమే మా లక్ష్యమని వ్యాఖ్యానించారు. सरकार ने ले लिया, सरकार वक्त की प्रॉपर्टी को चला रही है. हम तो सरकार भी नहीं चला रही है, हम तो जो चला रहे हैं उनको हम बता रहे हैं कि नियम से चलाओ और नियम से चलना ही पड़ेगा. इस बात को वक्फ बोर्ड ने कहा गया. और ये सारी प्रॉपर्टी और पावर और पैसा ये सारा मुस्लिम भाइयों के शिक्षा पर, स्वास्थ्य पर, उनके रोजगार पर लगेगा. इस बात की चिंता होनी. इसलिए हम वैचारिक पृष्ठभूमि पर आगे बढ़ रहे हैं. हम लोगों ने कहा कि हम ये अधिनायकवाद से बाहर निकलेंगे. अगर हम कहें तो आज राजपथ कर्तव्य पथ बन गया. सुभाष चंद्र बोस जी की मूर्ति वहां विराजमान हो गई. जॉर्ज का इंसिग्निया नेवी के उससे निकल गया और छत्रपति शिवाजी महाराज का सील वहां पर लग गई. हमारी कोशिश हुई कि जो भारतीय परंपरा, रीति, नीति, संस्कृति के साथ जुड़ा हुआ हमारा इतिहास है उसको हम आगे बढ़ाएं. और उसमें भी हमने आइडियोलॉजिकली कभी अपने आप को कॉम्प्रोमाइज नहीं किया. इसलिए वी आर आइडियोलॉजिकल बेस्ड पार्टी. वी आर బిహార్లోని బెగుసరాయ్లో కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఎన్ఎస్యుఐ నేషనల్ ఇన్ఛార్జ్ కన్హయ్య కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. యువతకు ఉద్యోగాలు ఏవని ప్రశ్నించారు. బీహార్ ప్రభుత్వ అధికారులు, రాజకీయ నేతలు పారిపోవద్దని, యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాలు విని ప్రజలు ఇకపై మోసపోరన్నారు. తమ భవితవ్యాన్ని తాము రాసుకోవడానికి బీహార్ యువత సిద్ధంగా ఉన్నారని తెలిపారు.